హాయ్ హలో అండి. ఈరోజు మనం ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ తీసుకున్నాను. ఈ బాడీ పార్ట్ తీసుకుని చూడండి, మెయిన్ పీస్ సైడ్ అంటే లైనింగ్ అనేది పై వైపున వేసుకోవాలి. మెయిన్ పీస్కి పై వైపున వేసుకున్నాము. వేసేసి నెక్ చుట్టూరు ఒక పాదం నుంచి గ్యాప్ ఉండేటట్టు చూసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం బ్యాక్ సైడ్ నెక్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసిన తర్వాత ఈ లైనింగ్ అనేది బ్యాక్ సైడ్కి తిరగడం కోసం నెక్ దగ్గర చుట్టూ టక్స్ అనేది ఇచ్చుకోవాలి. చూడండి, ఇలా నెక్ దగ్గర చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. థ్రెడ్ అనేది కట్ కాకుండా ఓన్లీ క్లాత్ని మాత్రమే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత దీన్ని మనం బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా బ్యాక్ సైడ్కి తిప్పాలి. ఇప్పుడు ఇలా తిప్పేసి పైనుంచి కుట్టడం కంటే ఇలా చూడండి, ఇక్కడ నేను చూపించినట్టు లైనింగ్కి మెయిన్ పీస్కి మధ్యలో మనం కుట్టు అనేది వేసుకుంటే లైనింగ్ అనేది లేసినట్టు కనపడదు అనమాట. ఎక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా, అది కనపడదు. ఇలా మనం ఏం చేయాలంటే లైనింగ్కి ఇంకా మెయిన్ పీస్కి మధ్యలో కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. నెక్ ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో మనం కుట్టుకోవాలి. చూడండి, ఇలా నేను ఈ వీడియోలో చూపించినట్టు కుట్టండి. ఇలా కుడితే మనకి లైనింగ్ అనేది లేకుండా నీట్ ఫినిషింగ్తో ఉంటుందన్నమాట. నెక్ దగ్గర చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం బయటికి తీసేసి ఇప్పుడు మళ్ళీ పైనుంచి చూసారు కదా, ఈ విధంగా కుట్టాము. ఇలా పైనుంచి మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి నెక్ చుట్టూరు. ఇప్పుడు పాదం నుంచి గ్యాప్ తీసుకుని వేయాలన్నమాట. ఇంతకుముందు అయితే లోపల నుంచి వేసాము, ఇప్పుడు పైనుంచి వేస్తున్నాం అనమాట. ఇలా 2 స్టిచెస్ అయితే నెక్ చుట్టూ వేసుకోవాలి. ఇది రౌండ్ నెక్ కదా, ఈజీగా తిరిగిపోతుంది అనమాట. ఇలా పాదం నుంచి గ్యాప్ తీసుకుంటూ చూసుకుంటూ కుట్టాలన్నమాట. చూడండి, ఈ విధంగా కుట్టేసాం కదా, నెక్ అయితే మనకి ఇలా వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పేసుకుని లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ని మెయిన్ పీస్కి యాడ్ చేసుకోవాలి. ఇలా నెక్ మనం లైనింగ్ చుట్టూ ఒక కుట్ట అయితే వేసేసుకోవాలి. మెయిన్ పీస్కి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా లైనింగ్ అనేది మెయిన్ పీస్కి యాడ్ చేసేసాను. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అంతా ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవాలి. చూడండి, ఇలా డాట్స్ షోల్డర్ మిడిల్కి పట్టుకొని డాట్స్ అనేది వేసుకుంటున్నాం అనమాట. ఇలా డాట్స్ వేసేసుకుని రెడీ చేసుకోవాలి బాడీ పార్ట్. ఇది ఒకవైపు అనమాట, అంటే ఫ్రంట్ సైడ్. ఇదే విధంగా మనం బ్యాక్ సైడ్ని కూడా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాము. బ్యాక్ పార్ట్ తీసుకుని సేమ్ ఇదే మాదిరిగా హుక్స్ పట్టి కాజా పట్టి అన్నీ వేసేసుకుని యాడ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి ఇంకా వీడియో లెంత్ అయిపోతుందని చూపించలేదు. నెక్ కూడా ఇలా తిప్పేసుకున్నాను. తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి యాడ్ చేసేసి జాయిన్ చేసేసుకున్నాం. ఇంకా ఇప్పుడు మనం నెక్ రెడీ అయిపోయింది, అంతా రెడీ అయిపోయింది కాబట్టి షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకుంటున్నాం అనమాట. ఇలా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకుని చూడండి, ఇక్కడ డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర నెక్స్ అనేవి మనకి ఈక్వల్గా ఉండాలి, చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలా కుట్టేసిన తర్వాత ఇంకొక కుట్టు వేసుకుంటున్నాం అనమాట. డబల్ స్టిచ్ వేసుకుని షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసాం కదా, ఓవర్లాక్ ఉంటే చేయండి, లేదంటే లేదు. ఇప్పుడు ఓపెన్ చేసేసిన తర్వాత మనకి ఇటువైపు హ్యాండ్స్ లేవు. హ్యాండ్స్ ఉంటే ఇక్కడే హ్యాండ్స్ అనేది కుట్టేసుకోవాలి. దీనికి హ్యాండ్స్ లేవు కాబట్టి ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి పెట్టేసుకుని ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసుకుంటున్నాను. ఈ హ్యాండ్స్ లేవు కాబట్టి ఏం చేయాలో చెప్తాను చూడండి. మీరు కావాలనుకుంటే ముందే కుట్టేసి తిప్పేసుకోవచ్చు, అంటే నెక్తో పాటు హార్మోల్స్ కూడా కుట్టి తిప్పేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఇలా కుట్టాం కదా, రెడీమేడ్ లుక్ రావాలి అంటే కనుక ఇలా కుట్టేసిన తర్వాత షోల్డర్స్ అని జాయింట్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ ఉంటాయి కదా, ఈ హ్యాండ్స్ ప్లేస్లో చూడండి ఇక్కడ ఇలా క్రాస్ పట్టి తీసుకోవాలన్నమాట. ఇలాంటి క్రాస్ పట్టి తీసుకుని క్రాస్ ముక్కలు అన్ని జాయింట్ చేసుకుని పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత మెయిన్ వైపు మనం అంటే కింద వేసేసి పైకి జాయింట్ చేసుకోవాలి. అంటే ఇది మెయిన్ పీస్ ఎలా ఉందో చూసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, సైడ్ జాయింట్ ఎక్కడైతే చేస్తామో అక్కడ కొద్దిగా లెంత్ పెంచుకుంటున్నాను అన్నమాట చాక్ పీస్తో. ఇలా మనకి తెలియడం కోసం, అంటే మనకి కుట్టేస్తాం కదా లోపలికి వెళ్ళిపోతుంది, మనం ఎక్కడి వరకు జాయింట్ చేయాలో తెలియదు అనేసి కొద్దిగా చాక్ పీస్తో లెంత్ పెంచుకున్నాను ఆ గీతని. ఇప్పుడు కింద వైపుని పెట్టేసుకుని పై వైపుకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా నెక్ హార్మోల్ చుట్టూ అంటే హ్యాండ్స్ ప్లేస్లో మనం ఈ క్రాస్ పట్టి వేసుకుంటున్నాం కదా, ఒకవైపు అంటే ఒక లేయర్ పైన వేసుకుని కుట్టుకుంటున్నాను. కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్ని డబల్ ఫోల్డింగ్ వేసి కుట్టేసుకోవాలన్నమాట. మనకి రెడీమేడ్ డ్రెస్సులకి వస్తాయి కదా, ఆ విధంగా అనమాట. ఇలా కుట్టుకుంటే
బాగుంటుందన్నమాట. చూడండి ఇలా కుట్టేసాం కదా, ఇప్పుడు పైవైపుకి తిప్పాలి, పైవైపుకి డబల్ ఫోల్డింగ్ వేసి కుట్టాలి. దానికోసం మనకి క్లాత్ అనేది తిరగదు కాబట్టి ఈ షేప్ తిరిగిన చోట ఇలా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకుంటే థ్రెడ్ అనేది కట్ కాకుండా ఇలా టక్స్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా తిరిగిపోతుంది అనమాట. దానికోసం ఇలా టక్స్ ఇచ్చుకున్నాను. ఇచ్చిన తర్వాత నుంచి మనం ఇలా ఒక ఫోల్డింగ్ వేసుకున్నాము, ఇంకొక ఫోల్డింగ్ ఇలా వేసుకుని నెక్కి ఏ విధంగా అయితే కుడతామో మనం నెక్ పట్టి అలా ఎలా యాడ్ చేస్తాం అదే విధంగా ఇక్కడ యాడ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. దానికోసం మనం ఈ విధంగా కుడుతున్నాం అనమాట. మీకు ఇలా రాదు అనుకుంటే కనుక మీరు నెక్తో పాటు హార్మోల్స్ కూడా కుట్టేసుకుని బ్యాక్ సైడ్కి తిప్పేసుకోండి. చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా ఫోల్డింగ్ వేసుకుంటూ మనం సేమ్ నెక్కి ఏ విధంగా కుడతాం అలానే కుట్టేసుకున్నాను. చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చింది. 2 సైడ్స్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ స్టిచ్ వేసేసిన తర్వాత మనకి ఇలా బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. ఫ్రంట్కి బ్యాక్ పార్ట్ బ్యాక్కి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం కింద పార్ట్ అనమాట ఇది, అంటే కింద పార్ట్ లైనింగ్ ఒక సైడ్ అంటే ఒక వైపుకి తీసుకుంటున్నాను. అంటే 2 సైడ్లకి 2 లైనింగ్స్ అనమాట. అంటే మిడిల్కి కట్ చేసేసుకున్నాను లైనింగ్ని. అప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ జాయింట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో కొద్ది లావైనా సన్నమైనా మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి అక్కడ నడుము దగ్గర ఒక గుట్టు వేసుకుంటే బాగుంటుంది. దానికోసం నేను ఎప్పుడు డ్రెస్సులు అనేది ఫ్రాక్స్ అయినా ఇలానే స్టిచ్ చేస్తానన్నమాట. చూడండి ఏ పార్ట్కి ఆ పార్టే తీసుకుని కుచ్చులు పెట్టేసుకుంటున్నాను. ఇలా ఇది ఒకవైపుకి వచ్చేటట్టు చూసుకుని ఒకవైపు అంటే మనం ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఏదో ఒక వైపు చెక్ చేసుకోవాలి. అంటే మనం పెట్టిన ఫ్రిల్స్ మనం తీసుకున్న బాడీ పార్ట్లో ఒకవైపు పార్ట్ చూసుకుని చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక సైడ్కి సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకుని అప్పుడు ఫ్రిల్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోతే సేమ్ అంతే ఉంచేసేయాలి, లేదంటే లేదు. చూడండి నేను ఇలా ఫ్రిల్స్ పెట్టేశాను కదా, ఒకవైపు తీసుకుంటున్నాను ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఏదో ఒక సైడ్ తీసుకోండి. తీసుకుని ఈ విధంగా చెక్ చేసుకోండి. చూడండి నాకు లైనింగ్ అయితే కరెక్ట్గా వచ్చేసింది బాడీ పార్ట్కి ఒకవైపుకి. అదేవిధంగా ఇంకొక వైపు లైనింగ్ తీసుకుని అదేవిధంగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. తర్వాత 2 సైడ్లు రెడీ అయిపోయిన తర్వాత లైనింగ్ ఇప్పుడు మళ్ళీ మనం మెయిన్ పీస్ తీసుకుంటున్నాం. ఈ మెయిన్ పీస్ కూడా అంతే. ఫస్ట్ ఒక 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకొని అక్కడ నుంచి మనం ఫ్రిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. చూసారు కదా ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటట్టు. అంటే మనకి క్లాత్ ఎక్కువ ఉందనుకోండి ఒక ఫ్రిల్ కిందకి ఒక ఫ్రిల్ వెళ్ళేటట్టు చూసుకుని పెట్టుకుంటాం. క్లాత్ తక్కువ ఉందనుకోండి పక్కన పెట్టుకుంటూ రావాలి. బాగా తక్కువ ఉంటే కొంచెం దూరంగా పెట్టుకుంటూ రావాలి. అది చూసుకుని మనం క్లాత్ని బట్టి ఈ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా నేనైతే పక్కన పెట్టుకుంటూ వచ్చేస్తున్నాను. గ్యాప్ ఒకదాని కిందకి ఒకటి పెట్టట్లేదు అనమాట. ఎక్కువ లేదు, సరిపోతుంది మనకి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ నీట్గా వచ్చేస్తే అది కూడా చూసుకోవాలి. ఒకసారి చెక్ చేసిన తర్వాతనే మనం ఇది ఓకే అయితే అప్పుడు మనం ఈ ఫ్రిల్స్ ఇలా ఉంచేసుకోవాలి, లేదంటే మళ్ళీ మనం తీసుకుని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఒకసారి చూస్తున్నాను లైనింగ్ ఇంకా మళ్ళీ మనకి ఉన్న మెయిన్ పీస్ ఏదైతే ఫ్రిల్స్ పెట్టుకున్నామో ఈ 2 ఈక్వల్గా వస్తే ఓకే అనమాట. లేదు అంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. మనం కుట్టేటప్పుడు ఏ విధంగా అయితే కుట్టుకుంటామో ఆ విధంగా పెట్టి చూసుకోవాలి. చూడండి నాకైతే ఈక్వల్గా వచ్చేసిందనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వైపు పార్ట్ రెడీ చేసుకుంటాను. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక కుట్టు వేసేసుకుంటున్నాను అనమాట. అంటే లైనింగ్ మెయిన్ పీస్ని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనం ఇంకొక వైపు రెడీ చేసుకోవాలి. రెడీ చేసిన తర్వాత బాడీ పార్ట్కి అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఒకవైపు 2 సైడ్స్ రెడీ చేసేసుకున్నాను. ఇంకా మీకు అది వీడియో పెట్టలేదు. ఇప్పుడు ఇంకా బాడీ పార్ట్ అనేది జాయింట్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఇలా బాడీ పార్ట్ కూడా మళ్ళీ ఒకసారి కుట్టేటప్పుడు చెక్ చేసుకోండి ఎక్కడైనా ఎక్కువ తక్కువ ఉందా లేదా అనేది చూసుకుని కుట్టుకోవాలన్నమాట. కుట్టేటప్పుడు కూడా ఇంకొకసారి చెక్ చేసుకోవాలి. నాకు సమానంగా వచ్చేసింది కాబట్టి కుట్టడం మొదలు పెట్టేశాను. ఇలా పైన బాడీ పార్ట్ని ఇంకా కింద ఫ్రాక్ పార్ట్ని యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఎలా యాడ్ చేసుకునేటప్పుడు డాట్స్ వేసుకున్నాం కదా, ఈ 2 డాట్స్ ఒకవైపుకే ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను బయట వైపుకి పెట్టుకున్నాను, అదేవిధంగా ఇటువైపు ఉన్న డాట్ని కూడా బయట వైపుకి పెట్టి కుట్టేసుకుంటాను అనమాట. ఇలా ఇప్పుడు మళ్ళీ దీన్ని డబల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం కుట్టు స్ట్రాంగ్గా ఉండడం కోసం డబల్ స్టిచెస్ అయితే వేయాలి. షోల్డర్స్ దగ్గర ఇంకా ఈ నడుం దగ్గర డబల్ స్టిచెస్ అయితే వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇలా ఒకవైపు జాయింట్ చేస్తాను, అదేవిధంగా ఇంకొక వైపు కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ జాయింట్ చేసేసిన తర్వాత మనకి ఇంకా సైడ్ జాయింట్ ఉంటుంది. మనం ఆల్రెడీ హార్మోల్ చూసుకున్నాము, చూసిన దగ్గర మార్కింగ్ వేసుకున్నాము.
ఆ మార్కింగ్ని చూసుకుంటూ మనం షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. సైడ్ జాయింట్ మొత్తం అంతా. చూడండి ఇక్కడ నేను డోరీస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ డోరీస్ని ఇప్పుడు మనకి ఎంత లెంత్ ఉన్నాయో చెక్ చేసుకుని, ఎక్స్ట్రా ఎక్కువ ఉంటే కనుక సమానంగా కట్ చేసుకుని, రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకోండి కుట్టేసిన తర్వాత. సమానంగా లేకపోతే ఒకసారి మళ్ళీ సమానంగా కట్ చేసుకొని, ఇప్పుడు మనం ఇక్కడ నడుం జాయింట్ చేసాం కదా, ఇప్పుడు ఈ జాయింట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం ఈ డోరీస్ అయితే పెట్టుకోవాలి 2 సైడ్స్. ఇప్పుడు మనం కుట్టేటప్పుడు జాయింట్ చేసేటప్పుడు ఈ సైడ్ కింద జాయింట్ అంటే ఫ్రాక్ బాడీ పార్ట్ జాయింట్ చేసే దగ్గర పెట్టుకుని కుట్టేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి ఖర్చు అనేది పై వైపుకి పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ గమనించుకోవాలి. మనం కుట్టిన తర్వాత అది ప్లస్ సింబల్ రావాలన్నమాట. అదంతా చూసుకుంటూ మనం కుట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ మెయిన్ పీసు ఇంకా పట్టుకుని కుట్టుకున్నాము. కుట్టిన తర్వాత ఒక 2 ఇంచులు కుట్టిన తర్వాత పక్కకి తీసేసుకున్నాం. పక్కకి సైడ్కి తీసేసామన్నమాట. సైడ్కి తీసిన తర్వాత మీ ఇష్టం, మెయిన్ పీస్ పైన కుట్టుకుంటాను అంటే మెయిన్ పీస్ పైన కుట్టండి, లేదు లైనింగ్ పైన కావాలి అంటే లైనింగ్ పైన కుట్టండి. నేనైతే మెయిన్ పీస్ని లోపలికి పెట్టేసి ఈ లైనింగ్ పై నుంచి ఒక కుట్టు వేసుకుంటున్నాను అనమాట. ఇలా లైనింగ్ మొత్తం చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాతన ఇప్పుడు మనం ఈ లైనింగ్ పీస్ని పైకి పెట్టాలి. చూడండి ఇక్కడ చూపిస్తాను. ఈ లైనింగ్ పీస్ని ఈ విధంగా పైకి జరుపుకొని మెయిన్ పీస్ పైన కుట్టాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే సైడ్కి తీసుకున్నామో ఆ సైడ్కి వచ్చిన దగ్గర ఈ కుట్టు అనేది పెట్టుకోవాలి. మనం అక్కడ రఫ్ లాగేసుకొని, చూడండి ఇక్కడ నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. లైనింగ్ కింద వైపున పడిపోతుంది, చూసుకుని కుట్టాలి. అక్కడ రఫ్ లాగిన తర్వాత మనం కింద వరకు స్ట్రైట్గా కుట్టుకోవాలన్నమాట. చూడండి కొంచెం ఖర్చు ఎక్కువ పెడుతున్నాను, ఎందుకంటే దార పోగులిపోతున్నాయి కదా. దానికోసం మనం ఫోల్డ్ చేసైనా కుట్టొచ్చు, లేదు అంటే కనుక ఈ సైడ్ దగ్గర ఓవర్లకైనా చేయొచ్చు. ఓవర్లక్ లేని వాళ్ళు ఇలా ఫోల్డింగ్ వేసేసి కుట్టేయండి, అప్పుడు దారాలనే పోవన్నమాట. చూడండి ఇలా ఇక్కడ బార్డర్స్ కూడా మనకి సమానంగా రావాలి. వచ్చేసింది కదా. అదేవిధంగా ఇంకొక వైపు కూడా జాయిన్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. ఏదైనా ఎక్కువ క్లాత్ ఉంటే ఖర్చు పెట్టేసుకోండి. లైనింగ్ అనేది ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇంకా అక్కడికి మనకి ఫ్రాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ కోటు ఏదైతే ఉందో ఓవర్ కోట్ దాన్ని చూద్దాము. చూడండి ఫస్ట్ అయితే రెండింటిని ఇట్లా ఒకదానికొకటి ఆపోజిట్లో చూసుకుని వేసుకుంటున్నాను. నెక్ అయితే మనం ఏ విధంగా మార్కింగ్ వేసుకున్నామో ఆ విధంగా పేపర్ స్టిఫ్ పైన తీసుకున్నాను. చూడండి ఇలా తీసిన తర్వాత ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. మర్చిపోయి నేను నెక్ అనేది కట్ చేస్తాను. నెక్ కట్ చేయకూడదు, కట్ చేయకుండా పెట్టుకుంటే మనకి బాగా వస్తుంది అనమాట. చూడండి నెక్ అనేది కట్ చేయకుండా మీరు పేపర్ స్టిఫ్ పైన నెక్ కట్ చేసుకోండి. నేను బ్యాక్ పార్ట్ అనుకొని ఓపెన్ సైడ్ బ్యాక్ పార్ట్ అనుకుని ఫ్లోలో కట్ చేస్తాను. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ నెక్ కట్ చేసుకుంటున్నాను, అది ఫ్రంట్ నెక్. ఇప్పుడు చూడండి దీన్ని ఇలా పెట్టేసి నీట్గా ఐరన్ చేసేసుకున్నాను. ఐరన్ చేసిన తర్వాత ఇక్కడ పేపర్ స్టిఫ్ ఉంది కదా, దీనిపైన ఒక కుట్టు వేసుకోండి. ఇలా మొత్తం అంతా పేపర్ స్టిఫ్ పైన ఒక కుట్టు వేసుకుంటే ఇలా ఉండిపోతుంది అనమాట, మనకి ఊడకుండా ఉంటుందన్నమాట తడిపినా కూడా. ఇప్పుడు ఇలా ఒక కుట్టు వేసేసి అటువైపు కూడా ఇంకొక కుట్టు వేసేసుకుని 2 సైడ్లు కుట్టాలన్నమాట. ఓన్లీ మనం పేపర్ స్టిఫ్ పైనే కుట్టు వేసుకున్నాం, నెక్ దగ్గర కాదు. దీన్ని ఎలా కుట్టినా పర్లేదు, కాబట్టి కొంచెం అణిగి ఉంటుందని కుట్టేసాము. ఇప్పుడు కుట్టిన తర్వాత మనం మెయిన్ పీస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుందాం. ఈ మెయిన్ పీస్ని ఓపెన్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ 2 కలిపే ఉన్నాయి కదా, ఓపెన్ చేసేసుకుని మనకి ఎలానా జాయింట్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి గుచ్చుకోకుండా ఉండాలి అని స్టోన్స్ అనేది వద్దన్నారు కదా, చంక దగ్గర గుచ్చుకుంటాయి అనేసి ఖర్చు వేయాలి కదా, జాయింట్ పడుతుంది ఖర్చు దగ్గర. చూడండి ఇక్కడ లోపలికి వెళ్ళే సైడు జాయింట్ పడుతుంది అనమాట. కాబట్టి దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. కింద అయితే ఇలా ఫోల్డ్ చేసి కుట్టేయాలన్నమాట. ఇలా చూసుకొని పై వైపుని వేసుకుంటున్నాను. పై వైపుని వేసుకుని మనం బ్యాక్ సైడ్కి తిప్పేసుకుంటాం. చూడండి నెక్ అనేది నీట్గా సర్దుకుంటున్నాను. ఇలా సర్దుకుని మనకి ఎంత జాయింట్ పడుతుంది ఏంటి అనేది సమానంగా చూసుకోవాలి. చూసిన తర్వాత కదిలిపోకుండా మీరు పిన్స్ అనేది పెట్టేసుకోండి ఫస్ట్ టైం కుట్టే వాళ్ళు అయితే. ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇలా కుట్టేటప్పుడు పేపర్ స్టిఫ్ పైన కుట్టు అనేది పడకుండా దాని పక్కన కుట్టు అనేది పడేటట్టు చూసుకుంటూ కుట్టాలి. చూడండి ఇలా దాని పక్క నుంచి కుట్టుకుంటున్నాను అనమాట నేనైతే. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి డోరీ ఉంది కదా, ఈ డోరీ వస్తుంది కట్టుకోవడానికి. డోరీస్ వచ్చినాయి కదా, దానికోసం ఇలా చిన్న గ్యాప్ ఇచ్చాను. ఇచ్చేసి అక్కడ డోరీ పెట్టేసి మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట. అది బ్యాక్ సైడ్కి తిప్పిన తర్వాత కుడదాము.
తర్వాత ఇంకొక వైపు అనమాట, ఇంకొక వైపు కూడా నీట్గా ఆపోజిట్స్ రెండు సమానంగా ఉన్నాయా లేదా నెక్స్ అనేవి చూసుకోండి. ఫస్ట్ నెక్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయా లేదా చూసుకోండి. అప్పుడు కింద వరకు కుట్టేసుకోవాలి. చూడండి, నెక్ అనేది కదిలిపోకుండా పిన్ పెట్టేసుకున్నాను అక్కడ నెక్ దగ్గర. అప్పుడు మనం ఇలా ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాం అనమాట. పేపర్ స్టిఫ్ పైన కుట్టు అనేది పడకుండా పక్కనే కుట్టు వచ్చేటట్టు చూసుకోండి. అంటే దాని దగ్గరలోనే రావాలి, పక్కనే అంటే ఎక్కడో కాదు, దానికి దగ్గరలోనే వచ్చేటట్టు చూసుకుంటూ కుట్టాలన్నమాట. ఇలా కుట్టేసిన తర్వాత నెక్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అలానే మనం షేప్ కట్ చేసుకున్నాం కదా బాదం షేప్ టైప్లో, ఆ దగ్గర కూడా మనం ఇలా సన్నగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకుంటే బ్యాక్ సైడ్కి తిప్పేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ చేసేసుకుందాం, ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కదా. ఇలా ఓపెన్ చేసేసుకుని కట్ చేసేసుకుంటున్నాను ఎక్స్ట్రా క్లాత్. ఇలా కట్ చేసిన తర్వాత ఈ నెక్ అనేది మనం తీసుకున్న బక్రం ఉంది కదా పేపర్ స్టిఫ్ అనేది, అదంతా మొత్తం పూర్తిగా బ్యాక్ సైడ్కి నీట్గా తిరగాలి. కాబట్టి ఇలా టక్స్ ఇచ్చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూసారా, దీని దగ్గర కట్ చేసేసుకుంటున్నాను నేను. అంటే మనకి కొన వచ్చింది కదా ఇక్కడ, అలా ఉంటే బాగా తిరగదు అనమాట షేపు. దానికోసం అక్కడ కొద్ది గ్యాప్ ఉంచుకొని కట్ చేసేసుకున్నాను అనమాట. కట్ చేసేసుకుని ఇలా టక్స్ ఇచ్చిన తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పేసేయండి. ఇక్కడ షార్ప్గా కొన అనేది రావాలి అంటే స్క్రూ డ్రైవర్ తీసుకోండి చిన్నది. ఇలా బ్యాక్ సైడ్కి నొక్కితే లోపలికి నుంచి నొక్కితే బయటికి మనకి ఈ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ కావాలనుకుంటే ఒకసారి ఐరన్ చేయండి, లేదు అంటే కనుక మనం షేప్ని నీట్గా సర్దుకుంటే నెక్ షేప్ అనేది కనిపిస్తుంది అనమాట. తర్వాత ఇలా కుట్టేసాం కదా, ఇప్పుడు మనం దీన్ని లైనింగ్ అనేది యాడ్ చేసేసుకుందాము. ఇంకొక వైపు 2 సైడ్స్ నీట్గా తీసేసుకోండి. తీసిన తర్వాత మనకి షేప్ బాగా వచ్చిందో లేదో చెక్ చేసిన తర్వాత లైనింగ్ అనేది యాడ్ చేసుకోండి. చూడండి, నాకైతే షేప్ బాగానే వచ్చేసింది. ఇప్పుడు మనం ఇంకా లైనింగ్ అనేది యాడ్ చేసుకుందాము. లైనింగ్ అనేది యాడ్ చేసుకొని కింద ఉంది కదా కట్ వర్క్ దగ్గర మనం ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలన్నమాట. లైనింగ్ని ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను డోరీస్ కూడా రెడీ చేసేసుకున్నాను. డోరీస్ని రెడీ చేసి మనం ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసేసి ఇక్కడ పైన ఉన్న ఎక్స్ట్రా ఇది ఉంది కదా మనకి, ఈ పైన మనం వదిలేసుకున్నాం దాన్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేయాలి. ఈ పక్కన సైడ్కి ఉన్నదాన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలన్నమాట. ఇలా కుట్టేసి పైనుంచి ఒక కుట్ట అనేది నీట్గా వేసేసుకుంటే మనకి డోరీస్ పెట్టడానికి కూడా అయిపోతుంది అనమాట. ఇంకా తర్వాత ఖర్చు అనేది ఎంత అయితే ఉందో అంత చూసుకుని యాడ్ చేసేసుకుని హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకోవడమే. చూసారు కదా, నాకు ఇలా వచ్చింది. మిగిలిన క్లాత్ నేను ఫోల్డ్ చేసి ఇలా కుట్టేసుకుంటాను అనమాట. ఇలా ఫోల్డ్ చేసి కుట్టేస్తాను. తర్వాత ఇంకా మనం బ్యాక్ పార్ట్ చూద్దాము. బ్యాక్ పార్ట్లో కూడా చూడండి, ఇలా పై వైపున వేసుకున్నాను. నెక్ అనేది లైనింగ్ అనేది పైన వైపున వేసుకుని ఇప్పుడు మనం ఇంతకుముందు ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా అనమాట. అంటే ఫ్రాక్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అలానే నెక్ చుట్టూ ఒక పాదం ఇంచు గ్యాప్ తీసుకుని స్టిచ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఒక పాదం ఇంచు గ్యాప్ తీసుకుని కుట్టేసుకోవాలి. కుట్టేసిన తర్వాత నెక్ అనేది బ్యాక్ సైడ్కి తిరగడం కోసం మనం చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకొని బ్యాక్ సైడ్కి తిప్పేసుకుని సేమ్ ఇంతకు ఫ్రాక్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా ఇక్కడ స్టిచ్ చేయాలన్నమాట. మీకు ఆల్రెడీ చెప్పాను. చూడండి, ఇలా నెక్ మొత్తం రెడీ అయిన తర్వాత మనం పైనుంచి ఒక పాదం ఇంచు గ్యాప్ తీసుకుని కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలా మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం ఖర్చు సైడ్కి చూసారు కదా జాయింట్ పడుతుంది. అవన్నీ రెడీ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాము ఎలా కుట్టాలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చూడండి, ఇలా లైనింగ్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా మొత్తం అంతా రెడీ అయింది. బ్యాక్ పార్ట్ ఇలా రెడీ అయింది అనమాట. ఖర్చు అంతా ఎక్కడైనా జాయింట్ ఉందో అక్కడ జాయింట్స్ అనేవి వేసేసాను. ఇంకా మనకి షోల్డర్స్ జాయింట్ అనమాట. చూడండి, ఒకదానిపైన ఒకటి నీట్గా వేసుకొని షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకుందాం. చూడండి, ఇలా 2 సైడ్స్ డోరీస్ యాడ్ చేసేసాను. అలానే హ్యాండ్స్ కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట. హ్యాండ్స్ కూడా లైనింగ్ అనేది యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసేసిన తర్వాత ఇంకా షోల్డర్స్ జాయింట్ అనమాట. చూడండి, ఇక్కడ మనం షోల్డర్స్ అనేవి నీట్గా ఒకదానిపైన ఒకటి సర్దేసుకున్నాము. ఎక్కువ తక్కువ లేకుండా పెట్టేసుకుని షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ డబుల్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఓవర్లాక్ ఉంటే చేసుకోండి, లేదంటే లేదనమాట. ఇంకా ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది ఏ విధంగా జాయిన్ చేయాలో చూద్దాము. ఇక్కడ మనం రాసి బుట్ట హ్యాండ్స్ అనమాట ఇచ్చేది. చిన్న హ్యాండ్కి రాసి బుట్ట హ్యాండ్ ఇస్తున్నాం కాబట్టి ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసాను. ఫోల్డ్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఏది చెక్ చేసుకోండి. మనం ఫ్రంట్ సైడ్ కుడుతున్నామా బ్యాక్ సైడ్ ఉందా మన వైపు అనేది చూసుకుని స్టార్ట్ చేయాలి. ఇంకా హ్యాండ్ అనేది కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇలా
కుట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఖర్చు ఎంతో పెట్టలేదు కదా చిన్న అమ్మాయికి కటింగ్లో, కాబట్టి తక్కువ అంటే 2-3 కుచ్చులు వచ్చేటట్టు చూసుకుని పెట్టుకుంటున్నాను అనమాట. చూడండి ఇక్కడ మిడిల్ టక్స్ ఇచ్చుకున్నాము, మిడిల్ జాయింట్ దగ్గర ఇలా కుచ్చు పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూడండి అటువైపు ఒక 3 వచ్చినాయి, ఇటువైపు ఒక 3 వచ్చేటట్టు చూసుకొని మనం కుచ్చు అనేది పెట్టుకుంటున్నాం అనమాట. ఇలా ఇప్పుడు ఇక్కడ ఒకవైపు కుచ్చు పెట్టేసాము, ఇక్కడ నీడిల్ని దించుకుని ఇప్పుడున్న క్లాత్ని దానికి ఆపోజిట్లో వేసుకుంటున్నాం అనమాట. అంటే ఇంతకు ముందు పెట్టిన కుచ్చుకి ఆపోజిట్లో కుచ్చు అనేది పెట్టుకుంటున్నాం మనం. చూడండి ఇలా చిన్నగా పెడుతున్నాను, చాలా చిన్నవి అనమాట, కాబట్టి స్క్రూ డ్రైవర్తో నొక్కి పెట్టి కుచ్చులు అనేవి పెట్టుకుంటున్నాను అనమాట. హ్యాండ్ అయితే పట్టదు, చాలా చిన్నవి, చిన్న ఫ్రిల్స్ అనమాట, కాబట్టి ఇలా నీట్గా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత హ్యాండ్ అయితే జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా హ్యాండ్ జాయింట్ చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక కుట్టు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత మనం హ్యాండ్ ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. హ్యాండ్స్కి ఇంకొక కుట్టు వేసుకోవాలి. అలానే ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ అనేది చేసేసుకోవాలి. హ్యాండ్స్ ఫ్రిల్స్ కూడా ఇదే విధంగా పెట్టుకోవాలి. తర్వాత ఇంకా మొత్తం అంతా మనకి రెడీ అయింది. ఇలా 2 సైడ్స్ జాయింట్ చేసేసిన తర్వాత ఇంకా మనకి సైడ్ జాయింట్ ఒకటే మిగిలింది కదా, ఈ సైడ్ జాయింట్ కూడా మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుని అమ్మాయికి హ్యాండ్ ఎంత లూజ్ ఉందో చూసుకోండి. చూసిన తర్వాత దాన్ని బట్టి ఇక్కడ మనం టేప్ తీసుకొని మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసి ఇంకా సైడ్ జాయింట్ చేసేస్తున్నాను అనమాట. చూడండి ఇలా చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత ఇంకా స్ట్రైట్గా మనం ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో హార్మోల్ దగ్గర ఆల్రెడీ టక్స్ ఇచ్చుకున్నాం, దాని ప్రకారం స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోండి. ఖర్చు అనేది హార్మోల్ దగ్గర పైకి ఉండాలన్నమాట చూసుకుంటూ ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకున్నాను. ఇలా కుట్టి వేసిన తర్వాత ఇంకొక సైడ్ సేమ్ అనమాట. హ్యాండ్ చూసుకోండి. హ్యాండ్ ఇప్పుడు ఆల్రెడీ ఒకటి కుట్టారు కదా, దాని ప్రకారం ఈ హ్యాండ్ కూడా వచ్చేటట్టు చెక్ చేసుకోవాలి. ఇంకా మనం ఇక్కడ టేప్ అనేది యూజ్ చేయక్కర్లేదు. ఆ హ్యాండ్ చూసుకొని సేమ్ లూజ్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. చూసుకొని అప్పుడు దాని ప్రకారం మనం కుట్టు వేసేసుకోవాలి. ఇలా సైడ్ కుట్టు వేసేసి మనకి ఇదైతే రెడీ అయిపోయినట్టే అనమాట. ఇంకా ఫ్రాక్ కూడా ఆల్రెడీ ఎలా కుట్టాలో చూపించేశాను. ఇంకా ఇది కూడా అనమాట ఎలా కుట్టాలో చూసారు కదా. వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చూసిన వాళ్ళు, ఎందుకంటే మీలానే నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మరికొంతమందికి వీడియో అనేది చేరుతుందనమాట, వాళ్ళు కూడా ఇలానే నేర్చుకుంటారు. ఇదనమాట ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.